ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా కూడా చర్చకు రావడం లేదు. మీరు వచ్చి ప్రజా పోరాటం చేయండి అన్న కూడా చేయడం లేదు. వెంకటేశ్వర్లు గారు, మీ హయాంలో ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ పర్మిషన్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు తిరగబడితే ప్రభుత్వం ఒక అడుగు వెనకేసింది. పూర్తిగా ఇది నష్టం మీకే, మీరే దీన్ని బాధ్యులు మీరే. ఈరోజు ప్రభుత్వానికి కొంత క్రెడిట్ వచ్చింది, ఈ విషయంలో వెనక్కి తగ్గింది. మరో లగిచర్ల లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆ అంశం పైన, మీరిచ్చినటువంటి పర్మిషన్స్ పైన, మీరు సేకరించినటువంటి భూసేకరణ పైన ఈరోజు ప్రభుత్వం అక్కడి నుంచి రద్దు చేసింది. సో పూర్తి బాధ్యత మీదే, మీ హయాంలో వచ్చినటువంటి పర్మిషన్సే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఏం సంబంధం లేదు, మేము ప్రజా పాలన దిశగా పోతాం, ప్రజారంజకంగా పాలిస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ థ్రోట్ ప్యానల్ మెంబర్స్కు. ప్రభుత్వము ఇంధనాల ఫ్యాక్టరీ యొక్క అంశాల మీద కాకుండా లగిచర్లలాగా ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో 57% వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంలో 33% వాటా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది ఫ్యాక్టరీ. గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారికి ఎలాంటి సంబంధం లేదు, పుట్ట సుధాకర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మా గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో అనుమతులు ఇస్తే అప్పుడు ధర్నాలు చేయాలి. కానీ ఈరోజు దివాలాపూర్లో జరుగుతున్న 4 గ్రామాల 4000 మంది 4 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి ఇంత పెద్ద చలిలో కూడా ఒక 60 నెంబర్ హైవే మీద ఇంత ధర్నా చేయడానికి కారణం ఏందో చెప్పకుండా ఇలా ఓకే గవర్నమెంట్ ముందుకు వచ్చింది, ప్రజలకు భయపడ్డది, పోరాటానికి భయపడ్డది, వెనకకి వెళ్ళిపోయింది. మీరు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వంలో జరిగింది అంటున్నారు. దాని వెనకాల ఏముంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫార్మా ఇండస్ట్రీని తర్వాత లగిచర్లం మర్చిపోవడం కోసం అక్కడ దివాలాపూర్లో జరుగుతుంది చర్చ. ఒక కృత్రిమ ఉద్యమాన్ని క్రియేట్ చేసి అక్కడ వెనక్కి తగ్గి లగిచర్లను మైమరపించడానికి ఇక్కడ కొంత క్రెడిట్ కొట్టేశారనేది మీ వర్షం. సరే, ఇప్పుడు లగిచర్లలో కేటీఆర్ గారు ఉద్యమం చేశారు, సురేష్ గారు ఉద్యమం చేశారు, వాళ్ళే వెనకాలని చెప్పారు. ఇప్పటి వరకు కోర్టు ఏం ఇంకా తీసుకోలేదు. కోర్టు అక్షంతలు వేసింది. ఒకటే ఎఫ్ఐఆర్ కాకుండా 3-4 ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ చేస్తారు, కేసు ఒకటే అని. ఇలా అదే దివాలాపూర్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఓకే రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వంలో ఇండస్ట్రీ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అనుమతులు ఇస్తే అప్పుడు జరగాల్సినటువంటి అల్లర్లు ఇప్పుడెందుకు జరుగుతున్నాయి? దాని వెనకాల ఏముంది అంటే ఇంధనాల ఫ్యాక్టరీ మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఇలా గవర్నమెంట్ మళ్ళీ ముందుకొచ్చి మేము వెనకకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గౌరవ సీతక్క గారు ఏం చెప్తున్నారంటే, గౌరవ శ్రీనివాస్ యాదవ్ గారిది పుట్ట సుధాకర్ గారి దాంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళే అన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఒకవేళ నాకు సంబంధించిన యాజమాన్య హక్కులు ఉంటే నేను మీకు రాసిస్తే ఎక్కడో ప్రూఫ్ చేయమని చెప్తున్నాడు. దాని వెనకాల ఏముంది? ఇంధనాల యొక్క ప్రజల యొక్క దాని వెనకాల రైతుల యొక్క ఏముందనేది గవర్నమెంట్ గ్రహించకుండా మేడం ఆర్డీఓ గారిని చర్చలకు పంపించారు. పాపం ఎక్కడ బ్యూరోక్రాట్స్ ముందు తోసి గవర్నమెంట్ వెనకాల ఉంటుంది. మీరు ఒక గ్రామ సభ పెట్టండి, తీర్మానం చేయండి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేయండి. ఓకే గత రాష్ట్ర ప్రభుత్వంలో తప్పు జరిగింది, మీరు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ అల్లర్లు చేయడం, రైతులను ఆల్రెడీ భూసేకరణ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సరిదిద్దుతారు? అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, గతంలో మీరు భూసేకరణ చేసింది ఒప్పుకుంటారా? మీకు తెలియకుండా భూములు అయితే పోవు కదా. 100% భూసేకరణ జరిగింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జరిగినాయి. కానీ తప్పులు జరిగి ఇప్పుడేం ధర్నాలు చేస్తారు? ఆ రోజు మేము అనుమతులు ఇచ్చిన ఈ రోజు ధర్నాలు చేస్తున్నారని మీరు అంటున్నారు. 9 నెలల నుంచి ఇది ఒక ఎన్నికల ఆయుధంగా మారిపోయింది. మీరు మమ్మల్ని గెలిపించండి, మేము ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకురాకుండా అడ్డుకుంటాం అన్నది అక్కడటువంటి నాయకత్వం ఆ అంశాన్ని ముందు పెట్టుకొని ఎన్నికలకు పోవడం జరిగింది. ఈ రోజు అక్కడ వీళ్ళు గెలిచారు. లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే మేము ఇంధనాల ఫ్యాక్టరీని క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు గెలిచారు. అందరూ అన్నారు, మరి దానికి ఆన్సర్ చెప్పాల్సింది గౌరవ కాంగ్రెస్ పార్టీ కదా. ఓకే ఇంధనాల ఫ్యాక్టరీ యొక్క అది అక్కడ కార్బో సేఫ్ వస్తుందా, లేకపోతే ఏ యాష్ వస్తుందా, దానికి సంబంధించిన బొగ్గు వస్తుందా, అక్కడ ఎంత కాల్షియం ఖరాబ్ అవుతుంది అనేది గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు మేము తప్పులు చేస్తే మీరు గెలిచారు. ఇప్పుడు ఇంధనాలు వద్దని చెప్పేది ఎవరు? వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు మీరు వెనకకు పోయింది కూడా వాళ్ళే వెనకకెళ్ళారు కదా, మళ్ళీ మా మీద తోయడం ఎందుకు? ఏదో మా గౌరవ 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి ఒక శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనకు సంబంధం ఉందని చెప్తున్నారు. ఉంటే మీరు వెలికి తీయండి, నిజం బయట పెట్టండి, రేపు పొద్దున్న ప్రెస్ మీట్లో చెప్పండి. అందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇంధనాలకు ఇప్పుడు లగిచర్ల లాగా మళ్ళీ అక్కడ బాధితుల మీద చాలా దాడులు జరిగినాయి, చాలా కేసులు అయినాయి. ఆర్డీఓ గారి వెహికల్ నిప్పంటించారు. రాత్రి 12-1 గంట దాకా హైవే దిగ్బంధం జరుగుతుంది. దాని మీద ఏంది? పిల్లలు చనిపోతే కూడా మీరు గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుందా? పట్టించుకుంటుంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంధనాలైనా, లగిచర్లైనా, ఫార్మాసిటీ అయినా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంటాయి. తప్పు కాంగ్రెస్ చేసినా, బీఆర్ చేసినా తప్పే. కానీ జీవన మరణ సమస్య ప్రజలది కదా.
అక్కడ అప్పుడు నేను ఏమన్నా పొల్యూషన్ అప్పుడు మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేశారు? ఎప్పుడు? రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేని, మేము రాష్ట్ర ప్రభుత్వానికి సార్, ఒక మాట సంబంధం వినండి. లేకుండా మీరు కేంద్రం నుంచి ఒక పరిశ్రమ వచ్చి భూములు సేకరించి పెట్టేటువంటి పరిస్థితి. రాష్ట్రం మీరే కదా అప్పుడు పరిపాలనలో ఉన్నారు. సార్ ఒక మాట చెప్తారా? కేంద్ర ప్రభుత్వం సో ఎక్కడైనా పెట్టేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం పెడుతున్నప్పుడు గౌరవ్ కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఐలా పరిశ్రమల శాఖ మంత్రి పరిశ్రమల గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఐలా ప్రకారం టీఎస్ఐసి రూల్స్ ప్రకారం దానికి ఏముంటున్నాయని 4 సార్లు బోర్డు కూర్చొని రిజెక్ట్ చేసింది. దాని తర్వాతనే పెండింగ్ అయింది. ఈరోజు ఎందుకు పెండింగ్ అయింది? దాని వల్లనే పెండింగ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ సమాధానం చెప్పాలి కదా. సో అప్పుడు మీ హయాంలోనే దాన్ని పెండింగ్ లో పెట్టాం, మేము రిజెక్ట్ 100%. చేసాం. ఈ రోజు వీళ్ళు దాన్ని మళ్ళీ ముందడుగు వేస్తే ప్రజలు తిరగబడ్డారు. వాపస్ ఇది వీళ్ళ తప్పు అంటున్నారు. అంతే కదా. అంతే కదా. రాజ్ కుమార్ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయడానికి సార్ ఒక మాట ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేను పోతున్నాను మీకు ఇచ్చిపోతా, ఐలా గైడ్లైన్స్ టీఎస్ఐ గైడ్లైన్స్ మీకు ఇచ్చిపోతా. మేము పెండింగ్ లో ఇది తప్పు జరుగుతుందా మేము బోర్డులో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక బోర్డు మీటింగ్ జరుగుతుంది సార్ టీఎస్ఐసిలో. ఆ బోర్డు మీటింగ్ లో మేము రిజెక్ట్ చేసినాం. దాన్ని ఇలా వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం కోసం ప్రయత్నం చేసి మళ్ళీ వెనుకపోయి మళ్ళీ ముందు పోయి మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేచి కూర్చుంది, ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తుంది, మా మీదకి నెట్టాలన్న ఉద్దేశంతోనే ఒక్క నిమిషం చేస్తుంది తప్ప. మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ప్రస్తుతానికి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. ఇథనాల్ ఫ్యాక్టరీ దిలావర్పూర్ ఒక యుద్ధ వాతావరణమే కనిపించింది. ఒక ప్రజా ఉద్యమాన్ని మనం చూసాం. తెలంగాణ రాష్ట్రంలో తిరగబడితే తెలంగాణ వచ్చింది. మళ్ళీ అట్లాంటి ఒక చిన్నపాటి ఉద్యమానికి ఈరోజు ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీయే ఆ రోజు మా హయాంలోనే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, పెడతాం